రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందిన బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి పరామర్శించారు. సిద్దిపేట జిల్లా మిర్తోటి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సల్మెడ కుమారచారి తన కుమారుడు సుశాంత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకుని బాధిత కుటుంబాన్ని కమలాకర్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు. చిన్న వయసులో కుమారచారి మృతి చెందడంతో కుటుంబం రోడ్డున పడిందన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని 10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ధర్మాన గ్రామానికి చెందినటువంటి కుమారాచారి గారు వాళ్ళ అబ్బాయి చిన్న బాబు 8 సంవత్సరాల బాబు ఉన్నట్టున్నాడు సుశాంత్. ఈ ఇద్దరు మొన్న బైక్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా దురదృష్టకరం. వాళ్ళ కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో భార్య ఇంకొక కొడుకు ఇద్దరు కూడా రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి కుటుంబంలో ఇలాంటి విషాదం జరగడం నిజంగా మమ్మల్ని ఎంతో కలిచివేసింది. ఆ చిన్నబాబు మరణం నిజంగా తట్టుకోలేని విషయం అది. ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి మేము కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా వాస్తవానికి ఈరోజు వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించేది ఉండే, కొంత ఆయనకు బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి కారణంగా మున్సిపల్ ఎలక్షన్స్ రకరకాల పనులున్నటువంటి కారణంగా వారు రాలేకపోయారు. కాబట్టి మమ్మల్ని ఖచ్చితంగా వెళ్ళి ఆ కుటుంబాన్ని మాట్లాడించమని చెప్పడంతో మేమందరం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం రావడం జరిగింది. ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. ముందు ముందు కూడా ఆ అబ్బాయి చదువుల విషయంలో కావచ్చు, లేకపోతే ఈ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి ఆ కుటుంబం, అదేవిధంగా ఆ లారీ ఓనర్ తోటి కావచ్చు, లేకపోతే రావాల్సినటువంటి ఇన్సూరెన్సులు, పోలీస్ కేసు, ఇవి అన్ని విషయాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుంది బాధిత కుటుంబానికి. ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా వచ్చే విధంగా మేమంతా కూడా ఖచ్చితంగా కుటుంబానికి అండగా నిలబడతాం. అదేవిధంగా తండ్రి కొడుకు చిన్న వయసు పాపం ఇద్దరిది కూడా, వీళ్ళిద్దరూ చనిపోవడంతో ఆ కుటుంబం ఎంతో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కూడా దీని విషయంలో ఆలోచించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. రాజకీయాలకు పోకుండా ఈ కుటుంబాన్ని ఆదుకున్నట్టయితే చాలా మంచి జరుగుతుంది. ఊరిలో కూడా ఇట్లాంటి కుటుంబాలు ఎవరున్నా కూడా ముఖ్యంగా ఇలాంటి కుటుంబాలకు ఒకటి సూచన తెలిపేది ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ అనేది వెహికల్ నడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరూ లైసెన్సు ఇన్సూరెన్స్ పెట్టుకోండి. తర్వాత బైక్ నడిపేటువంటి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించినట్టుంటే కొంత ప్రమాదం యొక్క తీవ్రతను తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా జరగరాంది జరిగితే ఆ కుటుంబం ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే కొంత ఆర్థికంగా నిలదొక్కునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెహికల్స్కి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఒకటి. రెండవది హెల్మెట్ తప్పకుండా ధరించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.